ఆక్వాకల్చర్ రంగాన్ని ఆదుకోవాలని ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు రాశారు. అమరావతిలో ఎన్ఎఫ్డీవీ ప్రాంతీయ కార్యాలయం అవసరమని లేఖలో తెలిపారు. ఎఫ్సీవీ పొగాకు ఎగుమతిని ప్రోత్సహించాలని కోరారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర పశుసంవర్ధక శాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు లేఖ రాశారు. ఆక్వాకల్చర్ రంగాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు సీఎం లేఖ రాశారు. ఈక్వెడార్ నుంచి అమెరికా, చైనా, యూరోప్ లాంటి దేశాలకు ఎగుమతులు పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరలు గణనీయంగా పడిపోయాయని తెలిపారు. ప్రస్తుతం రొయ్యల ఫీడ్లో ఉపయోగించే చేప పొడిని 5% ప్రోత్సాహకాలతో ఎగుమతికి అనుమతిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. ఆక్వాకల్చర్ ఏరియేటర్లపై జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని సీఎం చంద్రబాబు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కోరారు. కిసాన్ క్రెడిట్ కార్డుపై 5 లక్షల వరకు వన్ టైం టాప్అప్ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రికి విజ్ఞప్తి చేశారు. బ్లూ ఎకానమీకి సహకారం ఇవ్వాలని డీజీఎఫ్టీ ద్వారా క్రమబద్దీకరించాలని సీఎం కోరారు. నిర్యాత్ ప్రోత్సాహన్ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.